అమీర్లోక్ సినిమా నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. నిజంగా అసలు మామూలుగా అనిపించలేదు. నాకు నిజంగా మా చిల్లర దోస్తులే గుర్తొచ్చారు సినిమా చూస్తుంటే. అసలు మామూలుగా లేదు. అంటే మనం ముందు జాతిరత్నాలు చూసాము, ఇవన్నీ చూసాము. కానీ ఈ సినిమా అయితే అసలు అంతకు మించి ఉంది. అసలు కామెడీ అయితే వేరే లెవెల్. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీతో ఉండి మళ్ళీ సెకండ్ హాఫ్ అయితే మొత్తం ఎమోషన్ తీసుకెళ్ళిపోయే విధానం అయితే డైరెక్టర్ గారు మీరు గ్రేట్ చెప్పుకోవచ్చు. అసలు మామూలుగా అనిపించలేదు. నాకు సాంగ్స్ అయితే అమ్మ బాబాయ్ మామూలు సాంగ్ కాదన్న. నిజంగా రాహుల్ సిప్లిగంజ్ గారి సాంగ్ అయితే అసలు పడి పడి డాన్స్ వేసారు అనమాట. థియేటర్ మొత్తం దద్దరిల్లిపోయింది. నాకు చాలా అంటే చాలా మంచిగా నచ్చింది. ఆ ముగ్గురు ఫ్రెండ్స్ కూడా మంచిగా చేసిరన్న. నాకు నిజంగా జాతిరత్న సినిమాలో అంతకు వేరే లెవెల్ అనిపించింది. నిజంగా క్యారెక్టర్స్ కూడా స్టోరీ కూడా ఒక మంచి డీసెంట్ స్టోరీ. అంటే మనం తెలంగాణ స్లాంగ్ లో మన హైదరాబాద్ లాంగ్వేజ్ లో ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా రాలేదు. వచ్చిన సినిమాలు కూడా కొన్ని మిక్స్డ్ ఉన్నాయి. కానీ ఈ సినిమా మాత్రం ప్యూర్ హైదరాబాద్ సినిమా అనమాట. అంటే బిర్యానీ మన బ్యాడ్ రైస్ బిర్యానీ, గ్రీన్ బావర్చి బిర్యానీ ఇలాంటి బిర్యానీ అన్నీ ఎలా ఉంటాయో కానీ ఇది మాత్రం న్యాచురల్ బిర్యానీ అనమాట. అంటే పర్ఫెక్ట్ హైదరాబాద్ బిర్యానీ సినిమా. తింటే ఎలాంటి టేస్ట్ వస్తుందో ఈ సినిమా అంతకు మించుందనమాట. నేను లాస్ట్ ఒకటే చెప్తా, మన ఈ అమీర్లోక్ సినిమాని ఎలాంటి చూడాలంటే అమీర్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎవరైనా చూడొచ్చు ఈ అమీర్లోక్ సినిమాని. ఒకటి చెప్తా, ఎలాంటి చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళనో పెళ్ళకానో, లవర్లైనా బ్రేకప్ అయినా, ఆఖరికి ముసలి కూడా, ముఖ్యంగా హైదరాబాద్ వాళ్ళందరూ, తెలంగాణ వాళ్ళందరూ, తెలుగు వాళ్ళందరూ వెళ్ళి అమీర్లోక్ సినిమా చూడండి.